తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్రావు సస్పెన్షన్ లో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. ఎస్ఐబిలో ముఖ్యమైన సమాచారాన్ని ప్రణీత్రావు ధ్వంసం చేసినట్టు అధికారులు గుర్తించారు. రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ డేటా, కాల్ డేటా రికార్డులు, ఐఎంఈఐ నెంబర్లని ప్రణీత్రావు ధ్వంసం చేశారు. ఎస్ఐబి కార్యాలయంలో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులని మాయం చేశారని, 42 హార్డ్ డిస్క్లని రిమూవ్ చేసినట్టు గుర్తించారు. రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలపై ప్రణీత్రావుని నిన్న సస్పెండ్ చేశారు. ఉన్నతాధికారులు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, కాబట్టి ప్రణీత్రావు సస్పెన్షన్లో అనేక కీలక అంశాలు కూడా బయటపడుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం సిరిసిల్ల సిఆర్బీసీలో పనిచేస్తున్నటువంటి డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి ప్రణీత్రావుని అటు తెలంగాణ డీజీపీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక గతంలో అతను ఎస్ఐబి డిఎస్పీగా పనిచేస్తున్న సమయంలో మొత్తం కూడా ఆ డిస్క్లను, అదేవిధంగా దాదాపు 1160 పేజీలకు సంబంధించిన డాటాను మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేసినట్లు కూడా కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. టెక్నీషియన్ సహాయంతో సీసీ కెమెరాలు మొత్తం కూడా బంద్ చేయించి లోపలికి వెళ్ళి, అంటే ఆ లాగర్ రూమ్లోకి వెళ్ళి డైరెక్ట్గా 42 హార్డ్ డిస్క్లతో పాటు కొంతమంది కీలక సమాచారాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసినట్లు కూడా ఎస్ఐబి అధికారులు, ఉన్నతాధికారులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. మొత్తం మీద గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సంబంధించినటువంటి కాల్ డేటాలు, వారి ఫోన్ ట్యాపింగ్ మొత్తం కూడా ఇతను ఆధ్వర్యంలో కొనసాగినట్లు కూడా ప్రస్తుతం అయితే గుర్తించారు. అతను ఆ డేటా మొత్తం ఎక్కడ బయటపడుతుందనేటువంటి ఒక భయంతోనే ఈ డాటాను మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. గతంలో ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి నేతలు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి వీరు ఒకవేళ వాటన్నిటి మీద దృష్టి సారిస్తే మాత్రం చాలా మంది పేర్లు కూడా బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ డేటాను మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఇప్పటికే అధికారులు పూర్తిగా ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం సిరిసిల్లాలో పనిచేస్తున్నటువంటి డిసిఆర్బిలో పనిచేస్తున్నటువంటి ప్రణీత్రావుని వెంటనే సస్పెండ్ చేస్తూ డీజీపీ ఆదేశాలు చేసింది. ఎక్కడికి వెళ్ళడానికి లేదు, అదేవిధంగా తమకు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే తమకు సమాచారం అందించాలంటూ కూడా ప్రస్తుతం అయితే డీజీపీ కార్యాలయానికి అతన్ని అటాచ్ చేస్తూ సస్పెండ్ చేస్తూ డీజీపీ ఆదేశాలు కూడా జారీ చేసింది. మొత్తం మీద గతంలో పనిచేస్తున్నటువంటి ప్రణీత్రావు అనేక ఆరోపణలు కూడా వినపడ్డాయి. గతంలో ఎస్ఐబి డిఎస్పీగా పనిచేస్తున్న సమయంలో చాలామంది ప్రతిపక్ష నేతలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లు, సంబంధించినటువంటి ఈఎంఐలు నెంబర్స్, వాటికి సంబంధించిన కాల్ డేటాస్ ఇవన్నీ కూడా తీసుకొని అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వ నేతలకు సమాచారం అందించినట్లు కూడా కొంత ఎవిడెన్స్ అయితే కలెక్ట్ చేశారు. ఆ డేటా మొత్తం కూడా బయటపడితే మాత్రం చాలామంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది, చాలామంది ఇన్వాల్వ్మెంటే బయటకు వచ్చే అవకాశం ఉంది, వారందరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ డేటాను మొత్తం కూడా ధ్వంసం చేస్తే ఇవన్నీ బయటకు రావాలనే ఒక నమ్మకంతో ఇటీవల కాలంలో అతను డేటాను మొత్తం కూడా ధ్వంసం చేసినట్లు కూడా ప్రస్తుతం అయితే అటు ఆధారాలు ఎస్ఐబి అధికారులు కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. టెక్నీషియన్ సహాయంతో సీసీ కెమెరాలు కూడా మొత్తం బంద్ చేసి లోపలికి వెళ్ళి ఆ డాటాను మొత్తం కూడా రివ్యూ చేసినట్టు కూడా తెలుస్తుంది. 42 హార్డ్ డిస్క్లతో పాటు 1160 పేజీలకు సంబంధించిన డాటాను మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేశాడు ఈ ప్రణీత్రావు. ఇతనిపై డిసిప్లినరీ యాక్షన్ కింద ఇప్పటికే చర్యలు తీసుకునేందుకు సస్పెండ్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా క్రిమినల్ కాన్ఫిడెన్స్, అంటే క్రిమినల్ చర్యలకు ఇతను పాల్పడ్డారు కాబట్టి ఖచ్చితంగా ఇతనిపై కేసు నమోదు చేసుకొని ఖచ్చితంగా ఇతని సర్వీస్ నుంచి మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా ఇప్పటికే అటు ఉన్నతాధికారులు, న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు. లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇతనిపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి ఒక పోలీస్ ఉన్నతాధికారి అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి అధికార పక్ష నేతలకు సమాచారాన్ని అందించారు, దానికి సంబంధించిన డేటాను ఏ విధంగా అతను రిమూవ్ చేశాడు, ఏ విధంగా ధ్వంసం చేశారు, వీటన్నిటిపై మాత్రం ఇంకా ఉన్నతాధికారులు మాత్రం పూర్తిగా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ధనలక్ష్మి, అయితే సునీల్, కేవలం ఒక టెక్నీషియన్ మాత్రమే ఈయనకి సహకరించినట్టు తెలుస్తోందా? దీని వెనక ఇంకెవరైనా ఉన్నారని ఏమన్నా సమాచారం ఉందా? ఎస్, గతంలో పనిచేస్తున్నటువంటి అధికారులు, ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎస్ఐబి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇతర అంటే ఉగ్రవాద కార్యకలాపాలు ఎవరైనా కొనసాగిస్తున్నా, మావోయిస్టు కార్యకలాపాలు ఎవరైనా కొనసాగించినా వారికి సంబంధించి ఆధారాలు సేకరించే పని కోసము, అదేవిధంగా పూర్తిగా ఒక కాన్ఫిడెన్స్గా అంటే బయటికి రాకుండా ఉండడం కోసం దాన్ని వింగ్ని
కమిటీని ఏర్పాటు చేశారు కాబట్టి దాన్ని ఆ విషయంలో పనిచేస్తున్నటువంటి నేతలు అధికార పక్షంలో ఉన్నటువంటి నేతలు చెప్తే ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతల ఫోన్లు ట్రాపింగ్ చేసి ట్యాంపరింగ్ చేయడం, అదేవిధంగా వారి సమాచారాలు సేకరించడం, వారు ఎక్కడున్నారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, వీటన్ని ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ అంటే క్రిమినల్ కాన్సెంట్ క్రిమినల్ చర్యలకు పాల్పడ్డట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి దానికి సంబంధించి దాంట్లో పూర్తిగా అప్పట్లో పనిచేస్తున్నప్పుడు అధికారుల పాత్ర ఖచ్చితంగా ఉంటుందని అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. కేవలం ఒక టెక్నీషియన్స్ సాయంతోనే సీసీ కెమెరాలు మొత్తం కూడా బంద్ చేయించి లోపలికి వెళ్ళి లాంగర్ రూమ్లో ఉన్నటువంటి 42 హార్డ్ డిస్కులతో పాటు 1160 పేజీల డేటాను మొత్తం కూడా పూర్తిగా అదే ఎస్ఐబి కార్యాలయంలో ధ్వంసం చేసి వాటన్నిటి కూడా పూర్తిగా రిమూవ్ చేసినట్లు కూడా ఇప్పటికే అధికారులు ఆధారాలు సేకరించారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైతే ప్రస్తుతం అయితే అతన్ని ప్రణీత్ రావుని సస్పెండ్ చేశారు. కానీ ఒకవేళ లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అతనిపై కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే ఎక్కడ కూడా తమకు సమాచారం అందించకుండా ఎక్కడ కూడా వెళ్ళడానికి వీలేదంటూ కూడా డీజీపీ ఆర్డర్లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ సునీల్.